హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే రీసెంట్గా నేను పండగలకి మా ఊరు అయితే వెళ్ళాను, పండగకి, సంక్రాంతి పండగకి. సో అందరూ కూడా వెళ్ళే ఉంటారు కదా. సో నేను కూడా మా ఊరు వెళ్ళాను, ఒరిస్సా. సో మా అత్తవారు ఊరు అదే అండ్ మా అమ్మమ్మ గారు ఊరు కూడా అదే. సో అక్కడి నుంచి రాయగఢ్ అయితే చాలా దగ్గర అని తెలుసు కాబట్టి అక్కడికి ఎప్పటి నుంచి వెళ్దాం అనుకున్నాను. సో లాస్ట్కి ఈసారి అయితే అయ్యింది. ముక్కనుమ రోజు అయితే మేము వెళ్ళాము రాయగఢ. సో రాయగఢ్ జర్నీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే అక్కడ ఘాటీ జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో ఘాటీ జర్నీలో ఫుల్ గ్రీనరీ, ఒక పక్క కొండలు, మరో పక్క ఈ ఘాటీ జర్నీ. బాబోయ్, ఫస్ట్ టైం నేను చాలా లాంగ్ డ్రైవ్స్ అయితే చేశాను కానీ మొదటిసారి అయితే నాకు కొద్దిగా భయం వేసింది, అంతగా ఉంది. అండ్ ప్రకృతి అయితే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మంచి జర్నీ చేసిన ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. సో చాలామంది మీలో కూడా వీడియో చూసే వాళ్ళు చాలామంది కూడా వెళ్ళే ఉంటారు. రాయగఢ అమ్మవారి టెంపుల్, మజ్జిగౌరమ్మ టెంపుల్, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు అండ్ ఒరిస్సా, కొన్నిసార్లు ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తూ ఉంటారు. అండ్ లాంగ్ డ్రైవ్స్ వచ్చే వాళ్ళందరూ కూడాను రాయగఢ వెళ్ళే వాళ్ళందరూ కూడాను ఈ రాయగఢ అమ్మవారి టెంపుల్ గురించి బాగా తెలిసే ఉంటుంది. సో మీలో ఎంతమంది రాయగఢ వెళ్ళారో కింద కామెంట్స్ అయితే చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో కొద్దిగా డిస్టర్బెన్స్గా అయితే ఉంటుంది, ఫుల్ ఎయిర్. నేనైతే వీడియో తీయలేదు. చూసారు ఘాటి ఎలా ఉందో. ఇది నాకు దిగుతున్నప్పుడు నేను తీద్దాం అనుకున్నాను వీడియో, కానీ ఎక్కడి నుంచి ఘాటి స్టార్ట్ అవుతుంది సరిగ్గా నేను అజ్జా వేసుకోలేకపోయాను. సో దానివల్ల అయితే దిగుతున్నప్పుడు తీయలేదు. కానీ లిటరల్లీ నాకు దిగుతున్నప్పుడు ఎక్కుతున్నప్పుడు రెండుసార్లు కూడా చాలా భయం అయితే వేసింది. ఎందుకంటే నేను మీకు చెప్పినట్టుగా ఫస్ట్ టైం నేనైతే ఇంత ఘాటీలో అయితే జర్నీ చేయడం. అండ్ పక్కకు మీరు చూసుకున్నట్టుగైతే అక్కడ యాక్సిడెంట్ పాయింట్ అది. సో చూసారా బ్యాక్ అది ఉంది, అక్కడైతే ఎక్కువ యాక్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో ఇటువంటి టైం అప్పుడు ఏంటంటే నేను ఎక్కడో ఒకసారి విన్నాను, ఇదివరకు ఏంటంటే ఇటువంటి ఆటవాళ్ళ ప్రదేశాలు వచ్చినప్పుడు నేను బండి ఆపేసి అయితే వెళ్ళిపోయేవాడిని. కానీ ఈసారి ఏంటంటే ఎవరో శేఖర్ చెప్పాడు, ఎవరో చెప్పారు, నాకు ఐడియా లేదు కానీ గుర్తులేదు. సో అదే చెప్పారంటే ఇటువంటి ఘాటీ జర్నీలో డౌన్ ఎక్కుతున్నప్పుడు కానీ దిగుతున్నప్పుడు కానీ ఖచ్చితంగా మన ఇంజిన్ స్టార్ట్లోనే ఉండాలి, గేర్లోనే మాత్రమే వెళ్ళాలి అని. సో బీక్లో తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళకి మాత్రం ఈ విషయం అయితే చెప్తున్నాను, లైట్ తీసుకోండి. తెలిస్తే చూసారా. అండ్ ఘాటీ జర్నీ అండ్ పక్క నుంచి కూడా మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియా, చాలా బాగుంది. చూసారా ఫుల్ గ్రీనరీ. సో నాకు యొక్క మొబైల్లో కూడా కలర్ బూస్టింగ్ ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది. అండ్ అదేవిధంగా చూసారు పక్క నుంచి ఎండ్ అయితే అప్పుడే స్టార్ట్ అయ్యింది. సో దానివల్లే లేత సూర్యకిరణాలు పడడం వల్ల సో మరింత బాగా ఆ లొకేషన్స్ అన్నీ కూడా నేనైతే కవర్ చేయగలిగాను. సో ట్రైపాడ్ లాంటిది తీసుకొని వెళ్ళలేదు. సో వెళ్ళకపోవడం కొద్దిగా వీడియో స్టెబిలైజేషన్ అయితే లేదు. సో కొద్దిగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఫుల్గా గాలి వల్ల కూడా కొంత వాయిస్ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది, అందుకనేసి ఆ వాయిస్ రికార్డ్ కాకుండా వెనకాల వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నేను. సో చూసారా మొత్తం కూడా కొండలే. అండ్ మధ్యలో కూడా కొన్ని విలేజెస్ అయితే మాకు తగిలాయి. సో దూరం నుంచి కూడా కనిపిస్తున్నాయి. మీకైతే పిక్స్ అయితే పెడతాను, వీలైనంతవరకు చూడండి. సో మీలో ఇటువంటి జర్నీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా చేయకపోయినట్టుగైతే ఖచ్చితంగా మీరు లాంగ్ డ్రైవ్స్, ఎస్పెషల్లీ ఇటువంటి ఘాటీ జర్నీలు అయితే చూడండి. సో మంచి నేచర్ అయితే ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. విత్ మీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళేటికైతే మరీ సూపర్గా అయితే ఉంటుంది. కానీ ఘాటీలో ఇంకోసారి చెప్తున్నాను, జర్నీ చేసినప్పుడు మాత్రంకి అన్ని దగ్గర పెట్టుకుని శుభ్రంగా చేయాలి, లేదనంటే సఫా. ఎందుకంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఒక చిన్న ఇదైంది కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. చాలా రోజుల తర్వాత నేనైతే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్. సో మిగతా టైం కూడా మీరు చూడండి ఫుల్ ఘాటీ జర్నీ ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నేను మా అమ్మమ్మ ఊరు వెళ్తున్నప్పుడు నా చిన్నప్పుడు వెళ్ళాను. శివాలయం పేరు బిచ్చుకోట శివాలయం అంటారు ఇక్కడ. అంటే బిచ్చుకోట అనేది ఏంటంటే అక్కడ ఉన్న ఊరు పేరు. సో అక్కడ దానికి సంబంధించి నేను మా పాప వెళ్ళాం. అది కూడా నా వీడియో కూడా పోస్ట్ చేస్తాను షార్ట్లో.